మేము ఇంతకు ముందు ఆన్లైన్లో చూసినందుకు వల్లనే ఇక్కడ మంచిగా ఉందనే ఒక హోప్తోనే వచ్చినాం. క్వశ్చనింగ్ ఎలా వస్తుంది అంటే విశ్లేషణ టైప్ అంటే ఏది ఎలా చదవాలి అంటే విశ్లేషణ అలా బాగా చెప్తున్నారు. నేను ఏరే ఇన్స్టిట్యూట్ లో కూడా తీసుకున్నా, అక్కడికంటే ఇక్కడ బెటర్. ఫ్యాకల్టీ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు, ఎక్స్పర్ట్ వాళ్ళతోటే చెప్పిస్తున్నారు సార్ వాళ్ళు. ప్రతి విషయం బాగా మోటివేట్ చేస్తున్నారు. నాకు ఎక్కువైతే మోటివేషన్ బాగా అనిపించింది. మళ్ళీ ఫ్యాకల్టీ చెప్పే విధానం ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా ఎక్సలెంట్ గా చెప్తున్నారు. మేము ఇంటి దగ్గర ఉన్న ప్రిపేర్ అయ్యే దానికంటే ఇక్కడ కోచింగ్ వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాము. ఇక్కడ వచ్చినాక మా హోప్స్ తగ్గట్టు, మా హోప్స్ మించింది కానీ తక్కువ అయితే లేదు. ఆల్రెడీ మన వాళ్ళు చెప్పే ఉంటారు ఓఎంఆర్ షీట్ మీద ఎలా రూల్ నెంబర్, ఫోన్ నెంబర్ వేయాలని చెప్పారు కదా. సో రూల్ నెంబర్, ఫోన్ నెంబర్ వేయండి. ప్రతిరోజు చెప్పరు. ఇక ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి మా కోఆర్డినేటర్స్ ఆల్రెడీ మీకు చెప్తుంటారు, ఇన్విజిలేటర్స్. రూల్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ వేయండి. ఎందుకంటే రిజల్ట్ ఇచ్చేటప్పుడు మీ ఫోన్ నెంబర్ ద్వారా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏందనేది. టెస్ట్ ఐడి అనేది ఈరోజు ఫస్ట్ టెస్ట్ కాబట్టి 001 వేయండి. సో 001 వేయడం కాదు, బబుల్ చేయాలి. కింద ఓఎంఆర్స్ ఉన్నాయి కదా, బబుల్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఆడ క్యాండిడేట్ సిగ్నేచర్ దగ్గర మీ సిగ్నేచర్ పెట్టండి. నేమ్ దగ్గర నేమ్ రాయండి. బ్యాచ్ దగ్గర బ్యాచ్ 1 or 2 రాయండి. మొబైల్ నెంబర్ రాయండి. మళ్ళీ ఈరోజు డేట్, టెస్ట్ డేట్ ఈరోజు డేట్ వేయండి. సో పైది మొత్తం మీరు కంప్లీట్ చేసి ఉండాలి. సో అది నువ్వు సిగ్నేచర్ పెట్టేటప్పుడు మీరు అందరు చూడాలి అవన్నీ. ఓకే, క్లియర్. సో బబుల్ ఎట్లా చేయాలి ఏందనేది కూడా కింద రాంగ్ మెథడ్, కరెక్ట్ మెథడ్ అని పైన ఇచ్చావు. సో మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఆఫ్లైన్ ఎగ్జామ్స్. అంటే అదే విధంగా మీకు రిజల్ట్ కరెక్ట్ రావాలంటే ఆ విధంగా మీరు కరెక్ట్ మెథడ్ ఎట్లయితే ఉంటుందో అట్లా బబుల్ చేయాలి. సో మీ అందరు తెలిసిందే, ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను మీకు, 10 గ్రాండ్ టెస్ట్లు చాలా సీరియస్ గా రాయండి. ఈరోజు సైకాలజీ 150 బిట్స్ 150 మార్క్స్ ఇచ్చాము. మనకు వెయిటేజీ 30 మార్క్స్ అయినా కూడా సబ్జెక్ట్ వైజ్ గా టెస్ట్లు 5 డివిజనల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు సైకాలజీ 150 బిట్లు, రేపు తెలుగు 150 బిట్లు. తెలుగా ఇంగ్లీష్? రేపు తెలుగు 150 బిట్లు. ఎల్లుండి ఇంగ్లీష్ 150 బిట్స్. తర్వాత పేపర్ 1 వాళ్ళకు మ్యాథ్స్ 150, ఈవీఎస్ 150. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు కూడా సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ కామనే. మళ్ళీ మ్యాథ్స్ 30 మార్క్స్ అంటే 150 బిట్స్. మ్యాథ్స్ కూడా వాళ్ళ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారమే వస్తుంది. దెన్ నెక్స్ట్ సైన్స్ కంటెంట్ అండ్ సైన్స్ మెథడ్, బయో సైన్స్ కంటెంట్ అండ్ ఫిజికల్ సైన్స్ కంటెంట్, సైన్స్ మెథడ్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు. సోషల్ వాళ్ళకంటే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ కామన్. అండ్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్ లో 2 డివైడ్ గా అంటే 2 డివిజన్ గా చేసి టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇచ్చాం సోషల్ వాళ్ళకు. ఇట్లా 5 డివిజనల్ టెస్ట్ ఉంటాయి. ఫిబ్రవరి 2 నుంచి 20th వరకు ఒక్కొక్కరికి ఒక్కో రోజు ఎగ్జామ్స్ కండక్ట్ ఉన్నాయి. అదొక బోనస్ టైం అనుకోండి. బట్ ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు మనకు ఈ డివిజనల్ టెస్ట్ అయిపోయాక స్టార్ట్ అవుతాయి. టోటల్ సిలబస్ మీద అంటే 26, 27, 28, 29, 30. పేపర్ 1 అయితే పేపర్ 1 టోటల్ సిలబస్ మీద వస్తుంది. ఎగ్జామ్ ఎట్లయితే ఉంటుందో అట్లా. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఏ సిలబస్ అవుతుందో ఆ సిలబస్ ప్రకారం గవర్నమెంట్ ఎగ్జామ్ ఎట్లయితే ఉంటుందో అట్లా 5 టెస్ట్లు ఉంటాయి. సోషల్ వాళ్ళకు కూడా 5 టెస్ట్లు ఉంటాయి. పేపర్ 1 వాళ్ళకు కూడా 5 టెస్ట్లు ఉంటాయి. ఆ 5 టెస్టులో మీకు ఎన్నైతే మార్కులు వస్తున్నాయో ఫైనల్ గవర్నమెంట్ పెట్టే టెస్ట్ లో కూడా అన్నే మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అది మనకు బోనస్ టైం అనుకొని మీరు అనుకోండి. ఫైనల్ గ్రాండ్ టెస్ట్లే మన ఫైనల్ ఎగ్జామ్ అనుకొని మీరు ప్రిపేర్ కాండి. ఈ 5 టెస్టులే మనకు ఫైనల్ ఎగ్జాము అనుకొని ప్రిపేర్ కాండి. తర్వాత అది 6వ టెస్ట్ అనుకొని మనకు వచ్చిన టైంలో, మనకున్న టైంలో మనకి ఎక్కడెక్కడ వీక్ ఉన్నామో, ఎక్కడెక్కడ ఈజీగా మనం రాయగలమో, ఏది మనకు 100% వస్తుందో, దేన్ని చదవాలి, దేన్ని చదవద్దు, ఆ బోనస్ టైంలో మీరు ప్రిపరేషన్ చేసినట్టయితే ఇంకా మంచి మార్కులు సాధిస్తారు. సో మీ ఫేస్ లో కొద్దిగా అలసిపోయినట్టు అవపడుతున్నారు. ఇది జస్ట్ 20% మాత్రమే. ఇంకా ఫైనల్ స్టేజ్ డిఎస్సి ఉంది. చాలా కథ ఉంది. మీరు టీచర్ కావాలంటే ఇంకా ఇది 20 మార్కుల గురించే ఇంత ఆపసోపాలు పడుతున్నారు. 80 మార్కుల గురించి కష్టపడేది చాలా ఉంది. ఇంకా స్కూల్ అసిస్టెంట్ అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ సిలబస్ చదవాలి.
డిఎస్సి హెచ్జిటి అంటే 10th క్లాస్ స్టాండర్డ్ లోపు అన్ని కంటెంట్స్, అన్ని మెథడ్స్, దానికి తోడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషాలజీ ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి నోటిఫికేషన్ వచ్చినాక పోదాం, డిఎస్సికి ప్రిపేర్ అవుదాం, రిజల్ట్ వచ్చినాక పోదాం అంటే టైం సరిపోదు మనకు. ఫిబ్రవరి 5వ తారీఖు టెట్ రిజల్ట్ వస్తుంది, 6వ తారీఖు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 1st వీక్ నుంచి సేమ్ ఇట్లనే ఆన్లైన్ టెస్ట్లు స్టార్ట్ అవుతాయి. సిబిటి మెథడ్లో 30 రోజులు డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే 40 రోజులు మాత్రమే నీకు టైం ఉంటుంది నోటిఫికేషన్ వచ్చినాక. అందుకనే నేను ఇప్పుడు డిఎస్సి బ్యాచెస్ నడుస్తున్నాయి ఆల్రెడీ. అన్ని స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ నడుస్తుంది, బయో సైన్స్ నడుస్తుంది, తెలుగు నడుస్తుంది, ఫిజికల్ సైన్స్ నడుస్తుంది, సోషల్ నడుస్తుంది, ఇంగ్లీష్ కూడా నడుస్తుంది. సో ఇవన్నీ బ్యాచెస్ నడుస్తూ ఉన్నాయి. టెట్కామ్ డిఎస్సి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఇమీడియట్ గా టెట్ అయిపోగానే డిఎస్సి బ్యాచ్ లో మీరు యాడ్ కండి. మీ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓన్లీ టెట్ వాళ్ళు కూడా మీ ఎగ్జామ్ అయిపోయిన తెల్లారే రండి, బ్యాచ్ లో యాడ్ కాండి. తర్వాత మీ కంఫర్ట్ ప్రకారం వేరే బ్యాచ్లకి ఏమన్నా మళ్ళీ వేస్తాను కానీ బట్ ఇమీడియట్ గా జాయిన్ కాండి. వాళ్ళకి అయిపోయినాక కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ కాంచి స్టార్ట్ చేయాలి, ఇవన్నింటి కాదు. సైక్లిక్ మెథడ్ లో కొత్త చాప్టర్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ రోజు నుంచే మన బ్యాచ్ స్టార్ట్ అయింది అనుకొని స్టార్ట్ కావాలి. సో ఎన్నో చాప్టర్లు ఉంటాయి కంటెంట్ లో, ఒక చాప్టర్ నుంచి మీరు స్టార్ట్ అవుతారు. మళ్ళీ సైక్లిక్ లో మళ్ళీ ముందే చెప్తూ ఉంటారు. సో అట్లా మీరు ఎగ్జామ్ కంటే ముందు, ఇప్పుడంటే టెట్ 10 గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం, డిఎస్సికి 30 గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. వాళ్ళు 30 రోజులు పెడతారు, మనం ఒక 30 రోజులు పెడతాం. మరి కోచింగ్ ఎప్పుడు అయిపోవాలి? అందుకని తొందర అయిపించుకోవాలి. మీ దాంట్లోనే ఫస్ట్ వచ్చిన వాళ్ళకు కొంచెం సిలబస్ ఎక్కువైపోయింది, సెకండ్ వచ్చిన వాళ్ళకు కొంచెం మిగిలింది. సో వచ్చే టైంని బట్టి ఉంటుంది అది. సో కాబట్టి ఎగ్జామ్స్ ఈ 10 ఎగ్జామ్సే ఫైనల్ ఎగ్జామ్స్ అనుకొని ప్రిపేర్ కండి. మీకు ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ సిలబస్ కూడా మార్నింగ్ 6:30 8:30 మళ్ళీ 2 to 8 కానీ 9 కానీ మీకు ఈ 30వ తారీఖు వరకు కంప్లీట్ చేస్తూ ఉంటాం ఏం పెండింగ్ ఉన్నా కూడా. సో టోటల్ టెట్ సిలబస్ అయిపోయినాక టెట్కమ్ డిఎస్సి హెచ్జిటి వాళ్ళు డిఎస్సి బ్యాచ్ సపరేట్ గా చేస్తాం. జీకే, పర్స్పెక్టివ్, సైన్స్, సోషల్ స్టార్ట్ చేస్తాం. సెలవులు ఏముండవు. టెట్కమ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా టెట్ అయిపోగానే డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ లో ఇమీడియట్ గా రావచ్చు. ఓకే. సైకాలజీ ఈరోజు 150 బిట్లు వచ్చినాయి. ఈ 150 బిట్ల నుంచే మనకు 30 బిట్లు జరగాలి ఫైనల్ టెస్ట్ లో. మళ్ళీ గ్రాండ్ టెస్ట్ లో కూడా 30 5 టెస్టుల్లో 30 వస్తాయి. అంటే ఈ ఒక 150, అక్కడ ఒక 150, 300 బిట్స్ మనకు ఫైనల్ ఎగ్జామ్ లో 30 మోడల్స్ జరగాలి. అట్లా ఉండాలి పేపర్, అట్లా ఉంటది కూడా పేపర్. రివిజన్ చేసుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. నాకు ఇవే కాదు సార్, ఇంకా ఎక్కువ రివిజన్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే మన యాప్ లో ఉన్నది 1000+ టెస్ట్లు ఉన్నాయి. 1000+ టెస్ట్లు చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్. పోయినసారి టెట్ పెట్టిన గ్రాండ్ టెస్ట్లు, మళ్ళీ ఈ గ్రాండ్ టెస్ట్ కూడా అందులో అప్లోడ్ చేస్తాం. జస్ట్ 99 రూపీస్ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు రాసుకోవచ్చు, రివిజన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు బై చేసుకోవాలనుకుంటే జస్ట్ 99 రూపీస్ ఉంటుంది, అది బై చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మీరు ఆఫ్లైన్ లో ఎగ్జామ్ రాస్తారు, రేపటికల్లా మీరు రిజల్ట్ ఇస్తాం. ఆఫ్లైన్ ఓఎంఆర్ మీద రాస్తున్నారు కాబట్టి రిజల్ట్ ఇస్తాం, కీ కూడా ఇస్తాం. బట్ మీరు వెళ్ళేటప్పుడు డిస్ట్రిక్ట్ గ్రూప్ లో కూడా రాయమన్నా మిమ్మల్ని. డిస్ట్రిక్ట్ గ్రూప్ లో రాస్తే డిస్ట్రిక్ట్ ర్యాంక్ వస్తుంది, స్టేట్ ర్యాంక్ వస్తుంది. మీరు మళ్ళీ ఇక్కడ 2.5 hours, అక్కడ 2.5 hours స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళేటప్పుడు ఓఎంఆర్ మా ఇన్విజిలేటర్కి ఇచ్చేటప్పుడు ఒక ఫోటో తీసుకోండి, ఈ ఆన్సర్స్ ఒక ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని పోయి మీరు డైరెక్ట్ పోయి యాప్ ఓపెన్ చేసినాక అక్కడ ఆన్సర్స్, క్వశ్చన్ చూడకుండా ఆన్సర్స్ 1కి A 2B అట్లా ఒక 10 నిమిషాల్లో పెట్టేసేయచ్చు. పెట్టేసేయగానే మీ మార్క్స్ వచ్చేస్తాయి. ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు ఎమ్మడే తెలిసిపోద్ది అక్కడ. సేమ్ టెస్ట్ డిస్ట్రిక్ట్ వైడ్ టెస్ట్ కాబట్టి ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో మీరు ఇప్పుడు సైకాలజీ దాదాపు ఒక 600 మంది రాస్తున్నారు. 600 మెంబర్స్ లో మీ ర్యాంక్ ఎంత అనేది రేపు తెలుస్తుంది. మరి డిస్ట్రిక్ట్ లో ఎంతమంది రాస్తున్నారు, మీ డిస్ట్రిక్ట్ లో ఆన్లైన్ లో ఎంతమంది రాస్తున్నారు. ఈ రోజు 10 o'clock నుంచి నెక్స్ట్ రోజు 10 o'clock వరకు అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్ లో. ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఏ టైం అయినా రాసుకోవచ్చు. మీరు స్పెండ్ చేయాల్సింది 150 ఆన్సర్స్ ఒక 10-15 minutes లో పెట్టవచ్చు వెళ్ళి. మళ్ళీ మీరు చదివి పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ చదివి పెట్టేస్తున్నారు. వచ్చిన ఆన్సర్లు పెట్టి రాని ఆన్సర్ బుక్ చూసి రాయకండి మళ్ళీ పోయి డిస్ట్రిక్ట్ గ్రూప్ లో.
ఎక్కువ మార్కులు రావాలని. ఆ ఆనందం ఇప్పుడు పొందకండి. ఫైనల్ ఎవరు బుక్ ఇయ్యాలి మీకు. సో కాబట్టి ఇక్కడ ఏం పెట్టారో అవే పెట్టండి. నీకు మార్క్స్ ఇమీడియట్ గా తెచ్చిపోతారు. ర్యాంక్ అనేది తర్వాత వస్తుంది, కీ అనేది తర్వాత వస్తుంది. రేపు 10 o'clock తర్వాత ఆన్లైన్ లో కూడా కీ అవైలబుల్ ఉంటుంది మీకు. మేము ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లో రాసిన వాళ్ళకి కీ అవైలబుల్ వస్తుంది. మీ సొల్యూషన్స్ కొడితే కీ వచ్చేస్తుంది. నువ్వేం పెట్టినావు, అసలు ఆన్సర్ ఏంది, ప్రతి క్వశ్చన్స్ కి రెడ్ మార్క్ తో, ర్యాంక్ పెడితే రెడ్ మార్క్ తో వస్తుంది, కరెక్ట్ పెడితే బ్లూ కలర్ తో వస్తుంది. సో కాబట్టి ఇదే విధంగా ఈ 10 రోజులు మెయింటైన్ చేయండి, 100% సక్సెస్ అవుతారు. ఇంకా మోర్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే 99 రూపీస్ పెట్టి బై చేసుకోండి. క్లియర్? సో మీ ఫ్రెండ్స్ కి అందరికి కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ఫ్రీగానే టెస్టులు రాసుకోవచ్చు. ఎవరికైనా చెప్పండి, రాసుకోమని చెప్పండి. మీ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కానీ పక్క డిస్ట్రిక్ట్ వాళ్ళకి కానీ 33 జిల్లాల వారీగా కండక్ట్ చేస్తున్నాం. క్లియర్? ఎలా ఉంది పేపర్? టఫ్ ఉందా, ఈజీగా ఉందా, హార్డ్ ఉందా, వెరీ ఈజీగా ఉందా, మీడియం ఉందా, యావరేజ్ ఉందా? రామయ్య స్టూడెంట్స్ కి యావరేజ్ నే ఉంటది, బయట వాళ్ళకి టఫ్ ఉంటది. మీ పేరు బ్రో? గంగాధర్, ఎక్కడి నుంచి వచ్చారు? గద్వాల్ డిస్టిక్. రామయ్య కోచింగ్ సెంటర్ లో ఎప్పటి నుంచి కోచింగ్ తీసుకుంటారు? October 26th మొన్న లాస్ట్ మంత్స్ లో వచ్చినాము. నేను ఇక్కడ డిఎస్ రావడానికి కారణం ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ పాయింట్, దాని తర్వాత ఫ్యాకల్టీ. మేము ఇంతకు ముందు నేను బిఫోర్ టెట్కు డిఎస్కు ఆన్లైన్ లో ప్రిపేర్ అయినా. దాన్ని నాకు అక్కడ ప్రిపేర్ అవడం వల్ల చాలా వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ కానీ వాళ్ళ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్టింగ్ కానీ మంచిగా నాకు వినిపించి మా పేరెంట్స్ వాళ్ళ సహాయంతో ఇక్కడ కోచింగ్ వచ్చాను బ్రదర్. ఈరోజు ఫస్ట్ గ్రాండ్ జరిగింది కదా, ఆ పేపర్ ఎట్లా వచ్చింది, ఎన్ని మార్కులు స్కోర్ చేశారు? నేను స్కోరింగ్ అనేది చెప్పాను కానీ నేను ఎందుకు వచ్చినానంటే అసలు క్వశ్చన్ పేపర్ ఎలా అడుగుతున్నాడు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి క్వశ్చన్ పేపర్ బట్టి అని తెలుసుకోవడం కొరకు వచ్చా. నేను ఎగ్జామ్ యాక్చువల్ గా 150 క్వశ్చన్స్ అయితే దాదాపు ఒక 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశా. దాని తర్వాత నాకు రిజల్ట్ అనేది నేను రేపు వస్తున్నారు కదా సార్ వాళ్ళు, రేపు రిజల్ట్ కొరకు వెయిట్ చేస్తున్నా. మేము ఇంతకు ముందు ఆన్లైన్ లో చూసినందుకు వల్లనే ఇక్కడ మంచిగా ఉందనే ఒక హోప్ తోనే వచ్చినాం. ఇక్కడ వచ్చినాక మా హోప్స్ తగ్గట్టు, మా హోప్స్ మించింది కానీ తక్కువ అయితే లేదు. పేరు మేడం? ప్రతీక్ష. ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్. ఇప్పుడు జాయిన్ అయ్యారు? మేము 1.5 month అవుతుంది. ఎలా ఉంది మేడం కోచింగ్? బాగుంది. అంటే ఎవ్రీథింగ్ కూడా, అంటే క్వశ్చనింగ్ ఎలా వస్తుంది, అంటే విశ్లేషణ టైప్, అంటే ఏది ఎలా చదవాలి, అంటే విశ్లేషణ అలా బాగా చెప్తున్నారు. ఫ్యాకల్టీ కూడా బాగున్నారు. అంటే ప్రతిదీ కూడా మ్యాథమెటిక్స్ అయితే చాలా బాగుంది. అంటే అన్ని బాగున్నాయి. మ్యాథమెటిక్స్ లో ఎలా అంటే సెపరేషన్ గా ఒక్కొక్క డివైడ్ చేసి చెప్తున్నారు కదా, ప్రతిదీ ఒక్కొక్క క్వశ్చన్ ని డిఫరెంట్ అంటే టైప్ లో చెప్తున్నారు అన్నట్టు, అంటే టెక్నిక్స్. నా పేరు సూర్యబాబు అండి, నేను ఖమ్మం నుంచి వచ్చా. నేను October 28th జాయిన్ అయ్యా. టెట్ రాకముందు టెట్కమ్ డిఎస్సీగా జాయిన్ అయ్యానండి. బాగుందండి. ప్రీవియస్ నేను ఏరియా ఇన్స్టిట్యూట్ లో కూడా తీసుకున్నా, అక్కడికంటే ఇక్కడ బెటర్. చాలా బాగుంది. ఫస్ట్ ఒక 50 బిట్స్ కొంచెం టఫ్ అనిపించినాయి, రాను కొంచెం ఈజీగా అనిపించేసింది. నా పేరు మమత, మన నల్గొండ డిస్టిక్. నేను నవంబర్ లో జాయిన్ అయినా టెట్ కోచింగ్ కి. కోచింగ్ బాగుంది, ఫ్యాకల్టీ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు, ఎక్స్పర్ట్ వాళ్ళతోటే చెప్పిస్తున్నారు సార్ వాళ్ళు. అప్పుడు నేను ఆఫ్లైన్ అసలు కోచింగ్ తీసుకోకుండా టెట్ రాసిన, నాకు ఆ వాల్యూ తెలిసి మళ్ళీ కోచింగ్ వచ్చిన ఇక్కడికి. నాకు ది బెస్ట్ అనిపిస్తుంది, మంచి కోచింగ్ సెంటర్ కే వచ్చిన అనిపిస్తుంది. ఈ రోజు ఎగ్జామ్ రాసినాం, అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా ఎగ్జామ్ పెట్టినారు. నాకు 80+ వస్తాయి అనుకుంటున్నా. థ్యాంక్ యూ రామయ్య కాంపిటేటివ్. నా పేరు గీత, నేను కొమరంభీం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నాకు వితౌట్ కోచింగే 101 వచ్చినాయి. సో కోచింగ్ తీసుకుంటే 140 వరకు గెయిన్ చేయొచ్చు అనే నమ్మకంతో వచ్చాను. నేను ఇంతకు ముందు కోచింగ్ తీసుకోకుండా నాకు 101 వచ్చినాయి అంటే ఈరోజు నేను చదివిన టాపిక్స్ ఈ రోజు నాకు సైకాలజీలో తగిలినాయి. 120 వరకు రావచ్చు అనుకుంటున్నాను. కోచింగ్ ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారు. నా పేరు లక్ష్మి, నాది నిర్మల్ డిస్టిక్. నేను డిఎస్సి కోచింగ్ కోసం వచ్చిన. ఇన్స్టిట్యూట్ లో వచ్చిన స్టార్టింగ్ లో క్లాసెస్ వినడం వల్ల టైం వేస్ట్ అవుతుందేమో, ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అయితే బాగుంటుండేనేమో అనిపించింది. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఫ్యాకల్టీ చెప్పే విధానము, వాళ్ళు చెప్పే ట్రిక్స్, మళ్ళీ మోటివేషన్, మెయిన్ అయితే మోటివేషన్. వాళ్ళ మోటివేషన్ వల్ల మనకు ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా చదువుకోవాలి, ఇంకా కష్టపడాలి అని. మళ్ళా మార్క్స్ తక్కువ స్కోర్ ఉంటే టెట్లో మార్క్స్ స్కోర్ చేయాలి, ప్రతి విషయం బాగా మోటివేట్ చేసారు. నాకు ఎక్కువైతే మోటివేషన్ బాగా అనిపించింది. మళ్ళీ ఫ్యాకల్టీ చెప్పే విధానం, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా ఎక్సలెంట్ గా చెప్తున్నారు. నేను ఇంతకుముందు ఇంటి దగ్గర ప్రిపేర్ అయినా, టెట్ క్వాలిఫైడ్ 107 ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చి ఇంకా ఇంప్రూవ్ అవుతుందని అనిపిస్తుంది. అయితే ఇవాళ ఎగ్జామ్ అనేది ఏంటంటే ఇంకా రివిజన్ కాలేదు నాది, కాబట్టి రివిజన్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ బాగానే ఉంది. నా పేరు వీణా, నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. గత నెల
15 రోజుల నుంచి ఇక్కడ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. నవంబర్ లో ఆల్రెడీ మేము వచ్చేసరికంటే 15 డేస్ ముందే బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మేము సెకండ్ బ్యాచ్ లో నుంచి స్టార్ట్ అయ్యాము. మేము వచ్చేసరికంటే సైన్స్ కంటెంట్ అనేది హాఫ్ సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అయినా మేము భయపడ్డాము, అరే ఫస్ట్ టైం కోచింగ్ తీసుకున్నాం, కోచింగ్ తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది అనుకుంటే ఇలా సబ్జెక్ట్ ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి అనుకుంటే సార్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్పేవాళ్ళు మెథడ్ కానీ సార్ వాళ్ళు చెప్పే పద్ధతి కానీ మనకు బాగా నచ్చి మీకు అయిపోయినాయి కూడా మళ్ళీ రివిజన్ చేస్తామని చెప్పారు. మాకు అది చాలా అనిపించింది. కాకపోతే ఇక్కడ ఇట్లా ఫ్యాకల్టీ అంటే ఒకరికి మించి ఒకరు వాళ్ళు చెప్పే వాళ్ళ మోటివేషన్ కానీ వాళ్ళ పద్ధతి కానీ వాళ్ళ నుంచి అసలు మేము ఇంటి దగ్గర ఉన్న ప్రిపేర్ అయ్యేదానికంటే ఇక్కడ కోచింగ్ వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాము. మా లోపల ఒక ధైర్యం అనేది వచ్చింది. మేము 100% క్వాలిఫైడ్ అవ్వడమే కాదు, మేము 100+ మార్క్స్ తెచ్చుకుంటామనే లోపల ఒక ధైర్యం అనేది మాకు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నింపారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నందిని, మరి నారాయణపేట డిస్ట్రిక్ట్. నాకు ఇక్కడికి రావడం వల్ల చాలా ఉపయోగం ఉంది. కోచింగ్ లో రీసెంట్ గా డైట్ అయిపోయిన 3 days కే రిజల్ట్ వచ్చిన 4 days కే కోచింగ్ లో జాయిన్ అయ్యాను. నాకు 120 టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ లో 110 రీచ్ అవ్వాలని నా కోరిక ఉంది. నా పేరు లక్ష్మి, నేను నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఇంతకు ముందు కూడా టెట్ కి ప్రిపేర్ అయినా, నాకు 100 అబౌవ్ అయినా నాకు ఇంకా స్కోర్ ఇంకా పెంచుకోవాలని ఉంది కాబట్టి నేను మళ్ళీ కోచింగ్ రావడం జరిగింది. ఇక్కడ క్లాసెస్ వింటూ ఎగ్జామ్స్ రాయడం వల్ల మనకి ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. ఈ రోజు ఎగ్జామ్ కూడా కొంచెం ఈజీగానే అనిపించింది నాకు. నేను 120 క్రాస్ చేయగలుగుతానని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. నా పేరు వాలశ్రీ, నేను గద్వాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. కోచింగ్ తీసుకోవడం వల్ల బుక్స్ కొంచెం చాలా ఉపయోగం ఉంటుంది. బుక్స్ చదివితే అంతగా రాదు. కోచింగ్ తీసుకోవడం వల్లనే మేము మనకి వింటాం కాబట్టి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. అంటే సార్ వాళ్ళు మోటివేషన్ చేయడం వల్ల ఇంకెక్కువ చదువుకోవాలనే ఆతృత గానీ ఎక్కువ కొత్త ఆలోచనలు కానీ వస్తాయి. ట్రిక్స్ కూడా బాగా చెప్తారు సార్ వాళ్ళు. నా పేరు స్వప్న, నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. మాది బైన్సా మండల్. అండ్ నేను అసలు ఎప్పుడు కోచింగ్ తీసుకోలేదు. 2 times రాసాను టెట్. సో నాకు తక్కువ మార్క్స్ వచ్చాయని చాలా ఫీల్ అయ్యి మళ్ళీ రామయ్య కోచింగ్ లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు నేను 100 అబౌవ్ రావాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఎగ్జామ్ కూడా బాగుంది. కోచింగ్ ఇక్కడ చాలా బాగుంది రామయ్యలో. అండ్ కోచింగ్ లో నేను రీసెంట్ గా మొన్నే అంటే 20 days బిఫోర్ జాయిన్ అయ్యాను. సో 20 days లో నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ట్రిక్స్ తో చెప్పడం వల్ల ఇంకా చాలా ఎక్కువగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ. నా పేరు ఆంజనేయులు, మాది నారాయణపేట డిస్టిక్, కోస్గి మండల్, కోస్గి గ్రామం. నేను టెట్+ డిఎస్సి కోచింగ్ లో జాయిన్ అయ్యాను రామయ్య ఇన్స్టిట్యూట్ లో. ఇక్కడ కోచింగ్ చాలా బాగుంది. సార్ వాళ్ళు చాలా మంచిగా చెప్తున్నారు. ఈ రోజు ఎగ్జామ్ కూడా మంచిగా పేపర్ ఈ రోజు సైకాలజీ ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్ కూడా పర్లేదు బాగానే వచ్చింది పేపర్. ఇదే విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే నేను టెట్ లో 110+ స్కోర్ చేయగలుగుతా. కోచింగ్ అయితే చాలా బాగుంది. నాకు లాస్ట్ టైం స్కోర్ చాలా తక్కువ ఉండే టెట్ లో. ఇక్కడ కోచింగ్ లో జాయిన్ కావడం వల్ల కొద్దిగా పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో నా పేరు సలీం పాషా, నేను వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. SMS నాది. సో నేను అంటే ఇంతకుముందు నుంచి కోచింగ్ తీసుకుంటున్నా రామయ్యలో. సో ద బెస్ట్ కోచింగ్ సెంటర్ అండ్ మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ ఇతర సబ్జెక్టులు అంటే మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి చాలా సూపర్ గా చెప్తున్నారు. అంటే ఫస్ట్ నుంచి 10th వరకు అండ్ ఇంటర్ వరకు కూడా సో సులభం నుంచి కఠినం వరకు చాలా బాగా చెప్తున్నారు. టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.